మొదటిసారి మొదటిసారి మౌనం మాట్లాడుతోంది. మొదటిసారి మొదటిసారి మౌనం మాట్లాడుతోంది. అంతులేని అనుభూతులు గొంతు దాటగా, 5 పదుల అనుభవాలు పెదవి విప్పగా, సాగించిన పయనాలు సాధించిన విజయాలు, నేర్చుకున్న నియమాలు ఊర్చుకున్న నిమిషాలు, కనిపించని చిత్రాలు కనిపెట్టిన చిట్కాలు, తల పండిన వివరాలు తెర వెనక విషయాలు, పాఠాలుగా మలచాలని 10 మందికి తెలపాలని, పాఠాలుగా మలచాలని 10 మందికి తెలపాలని. మొదటిసారి మొదటిసారి మౌనం మాట్లాడుతుంది. ఆ మాటల మధుర ఝరి సౌందర్య లహరి, సౌందర్య లహరి. సౌందర్య లహరి. నమస్కారం. సిఎంఆర్ విశాఖ సౌందర్య లహరి దర్శకేంద్రుడి సినీ స్వర్ణోత్సవం పవర్డ్ బై లూనార్స్ వాక్మెట్ కో ప్రెజెంటెడ్ బై శశి సోప్. దర్శకేంద్రుడిని శతచిత్ర దర్శకుడిని చేసినటువంటి సినిమా, సంచలనం సృష్టించిన సినిమా, చరిత్ర సృష్టించిన సినిమా, ఒక స్టైలిష్ స్టార్ ని టాలీవుడ్ కి అందించిన సినిమా గంగోత్రి గురించి ఈ రోజు మాట్లాడుకుందాము. ప్రతి టాలెంట్ కి ఒక సోర్స్ ఉంటుంది, ఒక ఆరిజిన్ ఉంటుంది. ఎలాగా అంటే గంగా నదికి గంగోత్రి లాగా. సినీ స్వర్ణోత్సవం జరుపుకుంటున్న మన దర్శకేంద్రుడి 100వ సినిమాకి అల్లు అర్జున్ సోర్స్ అయ్యాడు. అదే గంగోత్రి అయింది, ఒక సెన్సేషన్ అయింది, ఒక సెలబ్రేషన్ అయింది. అందుకే ఈ రోజు ఈ వేడికి వచ్చేస్తున్నారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. లెట్స్ వెల్కమ్ హిమ్. నీ ఉరుకులే రాగంగా నా గుండెల మోగంగా, సరిగమలై సాగంగా మధురిమలో మునగంగా గంగా. హాయ్ అర్జున్ అండ్ వెల్కమ్ టు దర్శకేంద్రుడి సినీ స్వర్ణోత్సవం. థ్యాంక్ యూ. ఈ రోజు గంగోత్రి గురించి ఎన్నో విషయాలు తెలియచెప్పడానికి మీరు ఇక్కడ విచ్చేయడం మాకు చాలా ఆనందాన్ని కలిగిస్తోంది. డైరెక్టర్ గారు ఇలా మాట్లాడతారని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? అంటే ఆయన మాట్లాడుతాను నాకు తెలుసు, పబ్లిక్ ఎప్పుడు చూడలేదు, పబ్లిక్ ఎప్పుడు అడ్రస్ చేయలేదు. సో నాకు తెలుసు ఆయన మాట్లాడితే ఎలా ఉంటుందో, కానీ పబ్లిక్ ఇట్స్ ద ఫస్ట్ టైం కదా, సో ఇట్స్ ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్. ఓకే, అండ్ 50 years ఆఫ్ సినిమా గురించి మీ ఫీలింగ్స్? ఆయన గురించి చెప్పే అంత స్థాయి, వయసు, అనుభవం ఏది లేదండి. ఎందుకంటే ఆయన 100వ సినిమా నా ఫస్ట్ సినిమా, మీరు అర్థం చేసుకోవచ్చు. ఆయన నన్ను లాంచ్ చేయటమే నా అదృష్టం, అంతే. నువ్వే నాలో సగభాగంగా. తెర ముందు ఎవరున్నా తెర వెనక ఆయన ఉంటే చాలు, తెర ముందు ఉండే వాళ్ళు మరింత అందంగా కనిపిస్తారు, ఆయన అద్భుతాల్ని సృష్టిస్తారు. ఆయనే చాలా పెద్ద పేరు తెచ్చుకున్న చోటా కే నాయుడు గారు. నువ్వు నేను కలిసుంటేనే నాకెంతో ఇష్టం, నువ్వు నేను మనమైతేనే ఇంకెంతో ఇష్టం. చోటా గారు, సౌందర్య లహరి కార్యక్రమానికి స్వాగతం. తెర వెనక చూస్తూ ఉంటాం సాధారణంగా మిమ్మల్ని, ఈ రోజు తెర ముందు మీ మాటలు వినడానికి చాలా యాంగ్షియస్ గా వెయిట్ చేస్తున్నారు ప్రేక్షకులందరూ. డైరెక్టర్ గారితో మీకు ఉండేటువంటి అనుబంధం చాలా బాగా మాట్లాడతాడు. మాక్సిమం క్వశ్చన్లు చోటకవి. డైరెక్టర్ గారు అంటే మాకు మామూలుగా నేను ఇండస్ట్రీకి రాకముందు నుంచి రాఘవేంద్రరావు అంటే ఒక అపారణ పిచ్చి. ఎస్పెషల్లీ మా అందరికి మేము సౌందర్య ప్రకాశం అంటే అమ్మాయిలు, అందం, వాటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ మా అందరికి. సో ఆయన సినిమా కోసం ఎదురు చూడటం. మిగతా సినిమాలు ఎన్ని చూసినా రాఘవేంద్రరావు సినిమా అనేసరికి అందులో హీరోయిన్ అద్భుతంగా ఉంటది. లెక్కలేదు 16 వయసు హీరోలు. ముందు హీరోయిన్ల గురించి చెప్పేసి తర్వాత హీరోల గురించి చెప్తారు సార్. అసలు హీరోలకి ఒక షూ, వాళ్ళకేసే బట్టలు, వాళ్ళకేసే అద్దాల మీద అసలు సినిమా ఇండస్ట్రీలో షూల మీద కాన్సన్ట్రేషన్ వెళ్ళడానికి కారణం రాఘవేంద్రరావు. వన్ ఫైన్ డే సత్యానంద్ గారు ఫోన్ చేసి, రాఘవేంద్రరావు అల్లరి ప్రేమికుడు, నువ్వు కెమెరామెన్,
బాగుంది. ముగ్గురు హీరోయిన్లు అదిరిపోయింది. లక్కీగా మళ్ళా 100 సినిమాకి చాలా మంది కెమెరామెన్లు ఉన్నారు. గోపాల్ రెడ్డి గారు సీనియర్ కెమెరామెన్ చాలా మంది ఉన్నారు. ఓకే. మళ్ళీ ఆ ఛాన్స్ నాకు రావడం, మా బన్నీ వచ్చి గంగోత్రి సినిమాకి రాఘవేంద్రరావు చేతిలో పడుతున్నాడు. అది నేను సూపర్. సరే, ఇదే ఫ్లోలో ఇంకో క్వశ్చన్ అడిగేస్తాను. అల్లరి ప్రేమికుడు సినిమా విషయంలో ముగ్గురు హీరోయిన్లు కాబట్టి డైరెక్టర్ గారు తగిన జాగ్రత్తలు తీసుకొని ముగ్గురు విషయంలోనూ వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా అందరికి తగిన కథతో అరేంజ్ చేసి, అంటే వాళ్ళ మధ్యలో జెలసీ అనేటువంటి ఫ్యాక్టర్ లేకుండా చేశారు. మరి మీరు ఎలా కాంప్రమైజ్ అవ్వకుండా వాళ్ళకి షార్ట్స్ కంపోజ్ చేశారు? పండగే పండగ. దాని అడ్వాంటేజ్ తీసుకుంటారు ఆయన. డైరెక్టర్ గారితో అడ్వాంటేజ్ ఏంటంటే అసలు మనకేం కష్టం ఉండదు. అన్నారంటే హైట్ లో ఒక క్లోజ్ పెట్టు, అన్నారంటే ఫుల్ ఫిగర్ పెట్టు, కొన్ని కోడ్ లాంగ్వేజెస్ ఏమన్నా మాట్లాడుతుంటే 5:30కి అయిపోయిందా, త్వరగా ప్యాకప్ చేద్దాం, త్వరగా కానీ ప్యాకప్ చేయాలి, ఇది మాట్లాడతారు అంతే. తోట గారు ఎలాగా హీరోయిన్స్ ని వెంటనే పడేస్తుంటారు, ఇప్పుడు అర్థమైపోయింది. నీకు కూడా తెలిసిన విషయం సార్. కెమెరా సార్ కొంప ఆరిపోద్ది. ఇప్పుడు మావిడ వచ్చేస్తాడు. ఆయన నన్నే కమిట్ చేసేది అలాగా. మీకు తను నేను ఇంటికి వెళ్ళాలి. సినిమాతో నటీనటులకు పేరు వస్తుంది, బ్యానర్ తో నిర్మాతకి పేరు వస్తుంది. కానీ తన మొదటి సినిమా పేరే తన ఇంటి పేరుగా మార్చుకున్న ఘనత మాత్రం ఆయనకే దక్కుతుంది. ఆయనే దిల్ రాజు గారు అలియాస్ వెంకటరమణారెడ్డి గారు. లెట్స్ వెల్కమ్ హిమ్. ఆనే వచ్చాడు యమ్మ రామయ్య, వస్తు చేశాడు యమ్మ ఏదో మాయా. నానే వచ్చాడు యమ్మ రామయ్య, వస్తు చేశాడు యమ్మ ఏదో మాయా. దిల్ రాజు గారు స్వాగతం అండి. డైరెక్టర్ గారి సినిమాలు మీరు ఇండస్ట్రీకి రాకముందే చూసుంటారు. ఫస్ట్ నాకు గుర్తుంది వేటగాడు. ఓకే. డైరెక్టర్ గారు, మీరు ఎంతో మంది పెద్ద పెద్ద నిర్మాతలతో వర్క్ చేశారు. మరి ఈ తరం నిర్మాతల్లో బాగా పేరు సంపాదించుకున్నటువంటి నిర్మాత దిల్ రాజు గారు. దిల్ రాజుతో నా పరిచయం అనేక రకాలుగా అనమాట. సినిమా ఇండస్ట్రీలో మనం కొత్తగా తెలుసుకోవాల్సిన ఏం లేదు. మన చరిత్ర చూస్తే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క టైం వస్తుంది. దే విల్ బి టాపిక్ ఆఫ్ ది సీజన్. రాజేంద్ర ప్రసాద్ గారు జగపతి అంటే ఒక ఇది, రామానాయుడు గారు, తర్వాత అశ్విని దత్ గారి సినిమా, తర్వాత అరవింద్ గారి సినిమా, తర్వాత ఎంఎస్ రాజు గారు. అదైన తర్వాత నెక్స్ట్ ప్రొడ్యూసర్కి ఒక వాల్యూ వచ్చే ఇది ప్రొడ్యూసర్ సినిమా అనే బ్రాండ్ వచ్చింది దిల్ రాజుకి. దానికి 2 కారణాలు ఏంటంటే, ఫస్ట్ రాజు సిన్సియర్గా నేను నిన్ను అడ్మైర్ చేస్తున్నాను, ఎందుకంటే యు ఆర్ డూయింగ్ గ్రేట్ సర్వీస్ టు ది ఇండస్ట్రీ. ఎలా అంటే నువ్వు తలుచుకుంటే పెద్ద 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 హీరోస్ చేస్తున్నావు, బట్ డైరెక్టర్స్ అందరూ కొత్త వాళ్ళు. అంతమంది డైరెక్టర్స్ని వాళ్ళ ఆఫీస్లో చూశాను నేను. యాక్చువల్గా 12 రూముల్లో 12 మంది పనిచేస్తూనే ఉంటారు. ఎప్పుడు ఓకే అయితే అతనికి డైరెక్షన్ ఛాన్స్ ఇస్తాడు. అలా హీ హాస్ గివెన్ టు ది ఇండస్ట్రీ లాట్ ఆఫ్ గుడ్ డైరెక్టర్స్. సుకుమారు, బోయపాటి శ్రీను, భాస్కరు, శ్రీకాంత్ అడ్డాల, వంశీ పైడిపల్లి. ఈ గంగోత్రి సినిమాకే రాజును పిలవడం రీజన్ ఏంటంటే, బన్నీ 2వ సినిమా గంగోత్రి ఎఫెక్ట్తో బుక్ చేశాడో మరి ఏం చేశాడో నువ్వు వేసే ప్రశ్నల్లోంచి బయటకు వస్తుంది. తర్వాత ఆ గంగోత్రి సినిమా గురించినటువంటి టాపిక్ కి వెళ్లే ముందు బన్నీ గురించి సార్, అంటే మీకు మెగా ఫ్యామిలీతో ఉండేటువంటి అనుబంధంతో మీరు చాలా సార్లే ఇంటికి వెళ్ళినటువంటి సందర్భాలు ఉంటాయి. మరి బన్నీని హీరోగా చెయ్యాలి అన్న ఆలోచన మీకు ఎప్పుడు వచ్చింది? ఇప్పుడు ఒక సామెత ఉంది కదా, ఎవరికి ఎప్పుడు ఎక్కడ రాసి పెట్టుందో అది జరుగుతుందని. లేకపోతే నేను ఎలా చేస్తాను సార్ ఈ ప్రోగ్రామ్? అసలు నీ గురించే చెప్పాలంటే, నువ్వు ఎక్కడో కేరళ పుట్టావు, అనవసరం కేరళలో పుట్టి ఇరుక్కున్నావు, ఇక్కడ రావటం ఎలా, రాజీవ్ కనకాలని పెళ్లి చేసుకోవటం ఏంటి, ఆ తర్వాత మళ్ళీ ఎక్కడ చూసినా కూడా అన్ని షోల్లో నువ్వు ఉంటావు ఏంటి, నీకు అలా రాసి పెట్టుంది. అలా మరి నాకు ఎక్కడ లాక్ చేసాడో కానీ కొన్ని చిరంజీవి గారు ప్రతి బర్త్డేకి మెడ్రాస్లో ఉన్నప్పుడు గుర్తుందా చోట, నువ్వు బర్త్డే బాగా ఫంక్షన్స్ చేసేవాళ్ళు, ఉత్సాహంగా అందరూ డాన్స్ చేయటం అది ఉంటే, బన్నీ డాన్స్ ఒక రోజు చూశాను నేను, ఎరగదీసాడు అనమాట. వెంటనే వాళ్ళ మదర్ నిర్మలను పిలిచి, నిర్మల ఇదిగో 100 రూపాయలు, మీ అబ్బాయి పెద్ద అయిన తర్వాత నేనే హీరో చేస్తాను చెప్పి 100 రూపాయలు ఇచ్చాను. ఈ కథ నాకు తెలీదు ఉంది. ఆ 100 రూపాయలు మన మా మమ్మీ మొన్న కూడా చూపించి, ఏది సినిమా ఓకే అయిన తర్వాత ఆవిడ గుర్తు చేస్తే నాకు గుర్తు వచ్చింది. ఓకే ఓకే సార్, ఇది అయిన ఎన్ని సంవత్సరాలకి బన్నీని లాంచ్ చేసామండి? ఆయన దగ్గర ఒక 10 ఏళ్ళ తర్వాత, 10 ఏళ్ళు.
సో ఆ 100 రూపాయలు నా 100వ సినిమాకి లింక్ అయిందమ్మా. గ్రేట్. సూపర్. లాలించి పెంచిన వాడే ఇకపై నన్ను పరిపాలిస్తాడని తెలిసాక నాకేదో జోక్ వచ్చింది అంకుల్. 200 ఇచ్చుంటే 200 సినిమా చేసేవాడిని. మీరు 200 సినిమా చేశారు. సార్ మీరు కనీసం 100 రూపాయలు ఇవ్వండి సార్. 200 ఇవ్వాల్సింది. ఇప్పుడు ఇచ్చిన సార్ షో ఆవిడ బండి కొడుకుని చేయాల్సి వస్తుంది. అదే 110 రూపాయలు ఇద్దాం. 116 ఇచ్చేయండి చాలు. 110వ సినిమా, ఇంకా 6 సినిమాల వరకు ఆగాలి నేను. ఇంకా అంత పెద్ద కొడుకు లేట్లేదు సార్. గొడవ లేదు. ఇవన్నీ మరి డైరెక్టర్ గారిని కూడా మీరు ఇలా ఫంక్షన్స్ లో కలుస్తూ ఉండేవాళ్ళు కదా, ఆయన చూసినప్పుడు మీకు కలిగినటువంటి అభిప్రాయం ఏమిటి వారి మీద? అస్సలు నేను సినిమాల్లోకి వస్తాను, నేను సినిమాల్లోకి రాక 1 year బిఫోర్ వరకు నాకు తెలియదు కూడా. నేను అసలు ఇమాజిన్ కూడా చేయలేదు. అందులో రాఘవేంద్ర అంకుల్ సినిమా చేస్తాను నాకు తెలియని కూడా తెలియదు, నాకే తెలియదు. జస్ట్ ఆల్ ఆఫ్ ద సడన్ 1 month నోటీస్ లో తెలిసింది నాకు ఇలా కథ ఉంది, ఇలా చేస్తున్నారంటే సినిమా. ఆయన 100వ సినిమా ఎతుకుతున్నారు. మోస్ట్లీ వన్ ఆఫ్ ద నైస్ ప్రాబబిలిటీస్, నీకు కుదిరితే మాత్రం నీ అదృష్టం. చిరంజీవి గారు కూడా కాదన్నారు. ఆ తర్వాత అప్పటి వరకు ఏమనుకున్నారు బన్నీ? నేనేదో యానిమేషన్ నా గొడవలో నేనున్నాను. డాన్సులు అసలు అవుతాను, నేనైతే యాక్టర్ అవుతాను నేనైతే అనుకోలేదు. ఓకే, సో దర్శకుల్ని తయారు చేసినటువంటి దర్శకుల్ని పరిచయం చేసినటువంటి నిర్మాత, సినిమాటోగ్రఫీకి ఒక కొత్త ఇమేజ్ ని, స్టార్డమ్ ని తీసుకొచ్చినటువంటి సినిమాటోగ్రఫర్. ఇక ఈ రేస్ గుర్రం గురించి వేరే చెప్పక్కర్లేదు. ఇక్కడే కాదు, కేరళలో కూడా ఎండ చేచి మారిన చేట మారిన భయంకర పాపులర్ ఆవిడ. మొత్తానికి కేరళ కుట్టి. అయ్యో పిచ్చి ఫ్యాన్స్ అండి అసలు. అల్లు అర్జున్ కాదు అక్కడ, మల్లు అర్జున్. ఆర్యా సినిమాతో ఆర్య సినిమా నుంచి స్టార్ట్. అక్కడి నుంచి నిన్న మొన్నటి రేస్ గుర్రం వరకు ఇక్కడ ఎలా ఆడుతుందో అక్కడ అంతకన్నా బీభత్సంగా వెయిటింగ్ అన్నమాట. ఎప్పుడు నేను కేరళకి వెళ్తే నన్ను అడిగేది తన గురించి అడుగుతారు. అంటే అల్లు అర్జున్ సుగోణం. శతచిత్ర దర్శకులు అనేటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో, 100 ఫిల్మ్స్ చేయడం ఒక డైరెక్టర్, రాఘవేంద్రరావు గారి జనరేషన్ తోనే అయిపోతుందేమో అనిపిస్తుంది రాజు గారు. ఎందుకంటే ఇప్పుడు డైరెక్టర్ అయ్యేసరికల్లా వయసు 25 years అవుతుంది. అక్కడి నుంచి వాళ్ళు సంవత్సరానికి ఒకటే సినిమా చేస్తున్నారు. సో 100 ఏళ్లకి 75 సినిమాలు చేస్తారు. 100 ఫిల్మ్ డైరెక్టర్స్ ఉండరంటారా? ఇంకా ఇంపాసిబుల్, ఛాన్స్ కూడా లేదు అసలు. 100 ఫిల్మ్ యాక్టర్సే కష్టం, ఇంకా డైరెక్టర్స్ అనేది దేవుడు. మ్యాక్స్ అంటే అది 25 అదే చాలా గొప్ప విషయంగా చెప్పుకుంటారు. 250 సినిమాలు చేసినాడు. కొంతమంది ఉంటారేమో, కొందరు రావచ్చు, 25 క్రాస్ కావచ్చు, కానీ అసలు 50 టచ్ చేయరు. ఇంపాసిబుల్. 50 టచ్ చేయరు. ఇంకా 100 అనేది ఇంపాసిబుల్. సరే, ఇక 100వ సినిమా గంగోత్రి విషయానికి వస్తే, అక్కినేని నాగేశ్వరరావు గారితో, రామారావు గారితో, చిరంజీవి గారితో ఇన్ని సినిమాలు చేసిన మీరు కొత్త కుర్రాడిని పెట్టి 100వ సినిమా చేయాలన్న ఆలోచన ఎలా వచ్చింది? యాక్చువల్గా 100వ సినిమాకి చాలా పెద్ద సినిమా చేయాలనుకుని దత్తుని, అరవింద్ని ఒక పుకార్ ఉండేది, పెద్ద హీరోలందరూ కలిసి మల్టీ కాస్టింగ్ సినిమా చేస్తారు. లేదు, అడిగాను. చిరంజీవి గారిని అడిగాను, నాగార్జున అడిగాను, వెంకటేష్ని అడిగాను. నా మీద ఉన్న గౌరవంతో తప్పకుండా 100 పిక్చర్ సబ్జెక్ట్ బాగుంటే చేద్దామండి అనగానే చిన్న కృష్ణని పిలిచి వెంటనే పేరు పెట్టేశాడు, త్రివేణి సంగమం అని. సబ్జెక్ట్ కూడా రెడీ అయింది. దత్తు ఏదో మాటలో అన్నాడు, ఎందుకు వచ్చింది బావా 100 పిక్చర్, టెన్షన్ లేకుండా తీసుకోవచ్చు కదా, ఒకళ్ళకి ఎక్కువైందని, ఒకళ్ళకి తక్కువైందని, లేకపోతే వాళ్ళకి డ్రెస్ ఇట్లా ఉందని, వాళ్ళకి డ్రెస్ ఇట్లా ఉందని, ఈ టెన్షన్స్ ఎందుకు, హ్యాపీగా అనేటప్పటికీ నేను వాలంటరీగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏమంటే అనుకున్న లెవెల్లో రావట్లేదు బాబాయ్, అందునే వేరే ప్లాన్ చేసుకుంటాను అని చెప్పి వెంటనే చిన్న కృష్ణని కొత్త వాళ్ళతో తీద్దాం, చిన్న సబ్జెక్ట్ ఒకటి తయారు చేయమంటే పాపం 1 రోజుల్లో అవుట్లైన్ రెడీ చేశాడు. అప్పటికి అదితి అగర్వాల్ మా అబ్బాయి ఏదో దీనికోసం ఫోటో షూట్ చేశాడు, అవుట్లైన్ చెప్పాడు, గంగోత్రి టైటిల్ అని. ముందు ఆ అమ్మాయిని, కొత్త అమ్మాయి కదా, ప్రకాష్కి వర్కౌట్ అవ్వలేదు, అమ్మాయిని బ్లాక్ చేశాను. బ్లాక్ చేసి ఇక ఎవరితో తీయాలి, ముగ్గురితో తీద్దాం అనుకున్నప్పుడేమో అరవింద్ ఏమో చిరంజీవి గారిని చూసుకునేటట్టు, నేనేమో వెంకటేశ్వరం చూసుకునేటట్టు, దత్ ఏమో నాగార్జున చూసుకునేటట్టు, అట్లా ప్లాన్ చేస్తామన్నమాట. సరే, చిన్న సినిమా తీస్తున్నప్పుడు 3 ప్రొడ్యూసర్లు ఎందుకు, పైగా చిన్నది రిస్క్ చేస్తున్నాను నేను, అది పోయిందంటే వాళ్ళిద్దరూ 100వ సినిమా అని చెప్పి మొత్తం ఉంచేసాడు అంటారేమో, చిన్న సినిమాకి ఎందులే అరవింద్ వద్దులే అని అంటే, పాపం వాళ్ళు చాలా మెగ్నానిమస్గా, అదేంటి బావా అరవింద్ కూడా డైరెక్టర్ గారు, చిన్నదైనా పెద్ద అయినా మీ 100వ సినిమా మనం అందరం కలిసే చేద్దాం, అందుకని అంతమంది పెళ్లి సందడి కూడా చేశాం కదా,
అప్పుడు కొత్త ఆర్టిస్ట్ హీరోయిన్ ఫిక్స్ చేశానని చెప్పాను. కథ గురించి కూడా వాళ్ళు అడగల. ఈ చిన్ని కృష్ణ ఏం చేశాడు, ఇది మన చిరంజీవి గారికి అరవింద్కి మన దత్తుకి కథ చెప్పారు. కథ చెప్తే వాళ్ళకి బాగా అద్భుతంగా నచ్చింది. నేను కొత్త వాళ్ళని ఎవరిని పెడదామని ఆలోచిస్తున్నాను. అప్పుడు వాళ్ళకి బాగా నచ్చి బన్నీ చేస్తే బాగుంటుందని వాళ్ళు అనుకున్నట్టున్నారు. నాకు బన్నీకి అడ్వాన్స్ ఇచ్చింది గుర్తులేదు అసలు. సరే ఓ రోజు వచ్చి ఇట్లా చేద్దాం అనుకున్నా అంటే నేను వెల్కమ్ దాందే ఉంది. నేను బన్నీ ఈజ్ కమింగ్ ఫ్రమ్ మెగా ఫ్యామిలీ, చిరంజీవి గారి మేనల్లుడు, పెద్ద ఇంట్రడక్షన్ ఉంటుందేమో, ఇందులోనే సబ్జెక్ట్లో స్కోప్ లేదు, పెద్ద పెద్ద సెట్లు వేసి, ఎందుకంటే బన్నీ డ్యాన్సులు కూడా చూసా కదా, ఆ లెవెల్ డ్యాన్సులు చేయడానికి స్కోప్ లేదు. సో అంతంత పెద్ద ఇంట్రడక్షన్ చేస్తారనుకుని అడగలేదు. కానీ మన ఫ్యామిలీలోంచి అబ్బాయి అయితే నాకు అభ్యంతరం ఉంది, 100% చేద్దాం అని చెప్పేసి అది ఓకే అయిన తర్వాత అప్పుడు అమ్మ చెప్పింది నాకు. ఓకే అయిన తర్వాత 100 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చాను. అలా ముగ్గురు పెద్ద హీరోలతో చేద్దాం అనుకుంది, క్యాన్సిల్ అయ్యి ఒక చిన్న హీరోతో మొదలు పెడితే రేసు గుర్రంలాగా దూసుకెళ్తున్నాడు. సో బన్నీ ఫస్ట్ స్టోరీ మీరే విన్నారా లేకపోతే నాన్నగారు విన్నారా? చిరంజీవి గారు నాన్నగారు ఉన్నారండి. ఓకే. ఆ తర్వాత బాగుందని చెప్పారు. ఆ తర్వాత దత్తు గారు వింటున్నారు. దత్తు గారు ప్రొడ్యూసర్. దత్తు గారు విన్నప్పుడు నేను దత్తు గారు కలిసి విన్నాం. ఓకే. మా ఇద్దరికి బాగా నచ్చింది. అంటే ఆయన విన్నప్పుడు నేను విన్నాను, నాకు కూడా నచ్చింది. నచ్చిన వెంటనే వచ్చి అంకుల్ కలిసాను. సార్ అల్లు అరవింద్ గారు అబ్బాయి మెగాస్టార్ చిరంజీవి గారి మేనల్లుడు లాంచ్ మీరు ఇక్కడ భారీ ఎత్తులో కాకుండా కొంచెం దూరంగా ప్లాన్ చేశారు, ఎందుకు? పిలవాల్సి వస్తే ఇప్పుడు నా 100వ సినిమా, ఒక పక్కన దత్తు, ఒక పక్కన అరవింద్, చిరంజీవి గారి మేనల్లుడు. ఇట్ విల్ బి వెరీ గ్రాండ్ ఓపెనింగ్, గ్రాండ్ ఎక్స్పెక్టేషన్, ఓవర్ ఎక్స్పెక్టేషన్ అంతా ఎందుకు, పవిత్రంగా చిన్నగా వెళ్ళి అక్కడ గంగ దగ్గరే చేసేద్దాం అనుకుని ఊరినే సరదాగా ఫస్ట్ ముహూర్తం షాట్ ఒకసారి చూద్దాం. ఇందులో డైరెక్షన్ పురోహితుడు రెండు నేనే. ఫస్ట్ బన్నీ తెర మీద కనపడిన షాట్ సినిమాలో కనిపించినటువంటి సినిమాలో కాదు. ఓ ఫస్ట్ షాట్ మీకు గుర్తుందా? నాకు గుర్తుంది. డైలాగ్ పాట పాట ఓకే. పాట ఒక అమ్మాయి యాపిల్ పట్టుకుంటే ఆ అమ్మాయి యాపిల్ మీద ఇంకో యాపిల్ పెట్టాలి. అవునా? సింబాలిక్ గా అంచెలంచెలుగా పైకి. అది నా బ్రాండ్ బాగుండా యాపిల్. ఇన్ని సినిమాల్లోనూ మీరు ఎప్పుడు ఫ్యాక్షన్ సినిమా చేయలేదు. ఈ 100వ సినిమానే మీ ఫ్యాక్షన్ సినిమా. ఇన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉన్నాయన్నమాట ఈ 100వ సినిమాకి. మరి ఈ ఫ్యాక్షన్ సినిమా తీయడానికి మీరు మీ వైపు నుంచి తీసుకున్నటువంటి స్పెషల్ కేర్స్ ఏమిటి? నేను విలన్స్ కామెడీ చేశాను. నేను ఇందులో కంపల్సరిగా ఫ్యాక్షనిస్ట్, కథ బాగుంది. అలాంటిది చిన్ని కృష్ణ సమరసింహారెడ్డి లెవెల్లో నరికేయటం ఇరికేట్ చెప్తున్నాడు. బట్ కథ ఇది, అందులో పవిత్రత ఉంది, ఒక ఛాలెంజ్ ఉంది. అప్పుడు డిసైడ్ చేసుకున్నాను, మ్యూజికల్లో ఫ్యాక్షన్ సినిమా చేసేస్తే నా బ్రాండ్ వస్తుంది, మ్యూజికల్గా ఉంటుంది. ముందు మ్యూజిక్తో దాన్ని ఫ్యాక్షనిజాన్ని తగ్గించి బిగినింగ్లోనే ఆడియన్స్ని కనుక నువ్వు నీ గ్రిప్లో తీసుకున్నావు అంటే ఆటోమేటిక్గా నెక్స్ట్ కొన్ని లాజిక్ లేనివి కూడా యాక్సెప్ట్ చేసేస్తారు. ఏం చెప్పినా మ్యూజికల్గానే చెప్తారు అని చెప్పడం కోసం ఫస్ట్ షాట్ ఎలా డిజైన్ చేశానో ఒకసారి చూద్దాం. ఒక డైరెక్టర్కి అండర్స్టాండింగ్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ కలిసి పనిచేస్తే ఎలా ఉంటుంది అనడానికి ఈ సినిమా ఒక ఎగ్జాంపుల్ అమ్మా. కథ చెప్తున్నప్పుడే కీరవాణికి ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తే రఫ్గా నాకు చెప్పేస్తాడు ఎక్కడ శ్లోకాలు పెడదాం, ఎక్కడ ఇది పెడదాం అని. సో సరి గమ పద నిస అని నేర్పిస్తే, ఫిల్ చేస్తే, ప్యాన్ చేస్తే దానికి సేమ్ నోట్స్లో జన్ 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 మ్యూజిక్ వేసాం. అలా టోటల్ సినిమాని మ్యూజికల్ చేయటం కోసం బ్యాక్గ్రౌండ్ స్కోర్లో కానీ దీంట్లో కానీ అలా డిజైన్ చేసాం. మరి చూస్తున్నప్పుడు బన్నీ వాళ్ళకి అనిపించిందో లేదో నాకు తెలియదు, కానీ నాకు తెలియదు. అంటే అసలు నాకు కూడా ఇప్పుడే తెలిసింది. నేను కూడా సేమ్ అదే ఆలోచిస్తున్నాను. అప్పుడు చేసినప్పుడు తెలియలేదు, కానీ ఓహో దీని వెనకాల ఎంత థాట్ ప్రాసెస్ ఉందో నేను ఇప్పుడు అనుకున్నాను. కెమెరామెన్ అనేవాడు డైరెక్టర్ తాలూకా మనసులోది అర్థం చేసుకుని సినిమా తీస్తాడు. అందుకే కెమెరామెన్ గొప్ప కెమెరామెన్. నన్ను అనేవారు కదా, నాకు తెలియదు, కానీ ఇవాళ నేను కొత్త విషయం ఒకటి నేర్చుకున్నాను. ఈ సినిమాకి అరకు వ్యాలీ వెళ్ళినప్పుడు లొకేషన్ చూసిరండి, ఇల్లు ఒక సెట్ వేయాలి అన్నారు. ఏదో ఫోటోగ్రఫీ చింపేద్దాం, ఇచ్చేద్దాం, వచ్చేద్దాం అని ఒక పొద్దున్నే సాయం దాకా తిరిగా. నేను ఒక లొకేషన్ కన్ఫర్మ్ చేసి ఒక 5:30కి హోటల్కి వచ్చాను. సార్ చూసాం ఎక్కడ, అక్కడెక్కడో, ఇక్కడి నుంచి మన హోటల్ నుంచి ఒక 100 మీటర్లు వెళ్తే లెఫ్ట్లో ఒక రైల్వే ట్రాక్ ఉంటుంది, ఆ పక్కన ఒక ప్లేస్ ఉంది, ఊరినే చూడు. మీరు ఎప్పుడు చూసారు సార్?
ఊరికనే భోంచేసి పడుకుని లేచి అలా జస్ట్ వాకింగ్కి వెళ్ళా. వాక్ ఇదేంటిది ఈయన పొద్దునుంచి నేను 2 కార్లు వేసి తిరిగాను నాకు దొరకలేదు. ఈయన ఎంత సింపుల్ గా చెప్తారేంటి, ఇంతే హోటల్ పక్కన పెట్టాలి లొకేషన్, లాంగ్ జర్నీ అంటే ఈయనకు ప్రాబ్లం రాడు అనుకుంటూ తిట్టుకుంటూ వెళ్ళా 5:30కే. రైల్వే ట్రాక్ డైరెక్ట్ గా చెప్పిన ప్లేస్ ఇదేనా, అవును అదే. వెళ్ళి చూస్తే అక్కడ ఒక చెట్టు. ఇప్పుడు మీరు సినిమాలో చూస్తే ఆ కీరవాణి గారు సారీగా ఏదో ఆ క్రేన్ అలా వస్తుంటే సేమ్ దాంట్లో వెనకాల ట్రైన్ వెళ్తా ఉంది. నెక్స్ట్ షాట్ కట్ చేస్తే కార్ లేదు. అంతా మాట్లాడకుండా మనసులో ఉంది విజువల్ అంతా. సో లొకేషన్ చూడడం దగ్గర నుంచి ప్రతి ఒక్క విషయం 100% క్లారిటీ ఉన్న డైరెక్టర్. సో ఆయన దగ్గర నేర్చుకున్న విషయాలు ఇవాళ మళ్ళీ ఇప్పుడు నేర్చుకున్నాను ఈ విషయం. అదే గుర్తొచ్చి చెప్పేస్తున్నాను. నాకు అసలు టెక్నికల్ గా సినిమా మీద ఏ అండర్స్టాండింగ్ లేదు, ఎందుకంటే అసలు నాకు సినిమా గురించి అసలు ఏమీ తెలియదు. నాకు ఒకటి మాత్రం అర్థమైంది, అంటే నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఒక షాట్ తీసేప్పుడు చోటా గారు ఇలా కెమెరా పెట్టుకుని సుమన్ మాట్లాడుతుంటే జాగ్రత్తగా క్యాప్చర్ చేసుకుంటూ వెళ్తారు. ఒక ట్రాలీ షాట్ నాకు బాగా గుర్తుంది. అంకుల్ వచ్చి ఫోర్గ్రౌండ్లో ఒక తబలా, ఒక సితారు, ఒక ఇది అని అంటే చోటా అన్నారు, సార్ డిస్టర్బెన్స్ అవుద్దేమో అని డైలాగ్ చెప్పేప్పుడు లేదు పెట్టు పర్లేదంటే తను కొంచెం ఇబ్బంది పడుతూ కూడా పెట్టి తీస్తాడు. ఆయన గుర్తు కూడా లేదు, నాకు బాగా గుర్తుంది. ఆ షాట్ మీరు చూస్తే నేను తర్వాత సినిమా చూసినప్పుడు షాక్ అయిపోయాను. ఏంటంటే ఆయన సాఫ్ట్గా మాట్లాడేప్పుడేమో ఆ సితార్ మ్యూజిక్ ఉంటుంది, ఆయన అక్కడి నుంచి డైలాగ్లో ఒక హీట్ విషయం వస్తుంది, అంటే ఒక చంపేస్తాననే విషయం, అక్కడ తబలా డ్రమ్స్ వస్తుంటాయి. సో ఈయన ఏం మాట్లాడుతున్నాడు దానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదే ఇన్స్ట్రుమెంట్ రావాలి, అది ఫోర్గ్రౌండ్లో పెట్టేశారు ఆయన. ఎక్కువ చెప్పకుండా ఎక్కువ కాంప్లికేట్ చేయకుండా జస్ట్ అది పెట్టండి, ఊరికి ఒక ఫోర్గ్రౌండ్ ఆబ్జెక్ట్ లా ఉంటుంది, కానీ దాని వెనకాల అంత థాట్ ఉంటుందని నేను సినిమా చూసినప్పుడు షాక్ అయ్యాను. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి గంగోత్రికి సంబంధించి. నాకు సిగ్గు వచ్చినాయి. అంటే ఎందుకు సిగ్గు కాదు, బ్రహ్మాండంగా ఉంది. అవును చూడన్నా, అంటే ఇప్పుడు ఎంతైనా మన పాత వర్క్స్ చూస్తే ఇంకా బాగా చేసి ఉండొచ్చు కదా. గడ్డం పెరిగింది తప్ప అట్లాగా నాకేంటంటే ఆ సబ్జెక్ట్ కి కరెక్ట్ గా అడల్సెంట్ ఏజ్ కావాలి. నెక్కరేస్తే కుర్రాళ్ళగా ఉండాలి, ప్యాంట్ వేస్తే పెద్దలాగా ఉండాలి. ఈ రెండే ఫార్ములా పెట్టుకుంటే రాఘవేంద్రరావు గారికి ఎంత ఎక్స్పీరియన్స్, అక్కడి నుంచి బన్నీని ఆర్యా సినిమాకు మేము చేసిన విధానానికి మాకు చాలా ఎక్స్పీరియన్స్ అన్నట్టు. అది చూసి నువ్వు ఎలా పెట్టుకున్నావు అనేది నేను క్వశ్చన్ వేద్దాం అనుకున్నాను. ఆర్యా దానికి చాలా పెద్ద ఎపిసోడ్ వేశారు అది. నాకు దిల్ జరుగుతున్నప్పుడు దిల్ స్క్రిప్ట్ వర్క్ చేయడానికి సుకుమారు, వేమారెడ్డి వచ్చి వర్క్ చేశారు. సో నేను డిస్ట్రిబ్యూటర్గా ఉన్న ఎక్స్పీరియన్స్తోని నేను ఏదైనా సలహాలు ఇవ్వాలంటే వినాయక్ డైరెక్ట్ చెప్పే ధైర్యం సరిపోయేది కాదు నాకు. అంటే అప్పటికే వినయ్ ఆది లాంటి సినిమా తెచ్చి అన్న అని మాకు బ్రహ్మాండంగా రిలేషన్ ఉంది వినయ్తో. నాకు చెప్పాలంటే నాకు ఎక్కడో ఎలా తీసుకుంటారో తెలియదు. సో ఫస్ట్ ఫిలిము చెప్పాలో వద్దో తెలియదు. అప్పుడు నాకు ఈ సుకుమారు, వేమారెడ్డి అండ్ వాసువర్మ వీళ్ళు ముగ్గురు స్క్రిప్ట్ అన్నట్టు. అలా ట్రావెల్ అవుతుంటే సుకుమార్ నాకు అన్నపూర్ణలో ఒక మాంటేజ్ చెప్పాడు. సార్ ఇలాంటి ఒక మాంటేజ్ ఉంటుంది అంటే చాలా నావెల్గా ఉందా, భలే ఉంది అంటే ఏంటి దేనికి చేసామంటే ఒక స్క్రిప్ట్ చేసాను సార్. సార్ నేను వింటానులే అన్న. లేదు సార్ ముందు ఒకసారి నితిన్కి చెప్తాను సార్. సో నితిన్కి చెప్పి వీళ్ళు ఏదో స్క్రిప్ట్ చెప్తారంట, ఒక టైం ఉంటే ఇవ్వండి అని. వాళ్ళు విన్నారు, ఏదో ఫస్ట్ హాఫ్ ఏదో విన్నారు, తర్వాత విన్నామని తర్వాత డిలే అయిపోయింది. బాగా ఫ్రస్ట్రేట్లో ఉన్నాడు సుకుమార్. సార్ ఏమైంది సుకు చెప్పావంటే అదేంటి అంటే సర్లే ఆఫీస్కి వెళ్ళాంరా అని ఇద్దరం మేము బయలుదేరి ఆఫీస్కి వెళ్ళిపోయాం. చెప్పు అని అన్న. అప్పుడు నాకు ఆర్య స్క్రిప్ట్ చెప్పాడు, చాలా బాగుంది, కొన్ని కరెక్షన్స్ ఉన్నాయి, చేద్దాం, బట్ వన్ కండిషన్, దిల్ సినిమా హిట్ అవుతే నేను డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ చేస్తాను, హిట్ కాలేదనుకో నేనే వెతుక్కోవాల్సి వస్తుంది అని. అలా దిల్ కంప్లీట్ చేశాము. అప్పుడే మీ గంగోత్రి రిలీజ్ అయింది. మార్చి 28 గంగోత్రి, ఏప్రిల్ 5 దిల్, రెండు పక్క పక్కనే రిలీజ్ అయ్యాయి జస్ట్ 1 వీక్ గ్యాప్ లో. అవును. సో మేము ఎక్కడో దిల్ పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది రామానాయుడులో డిటిఎస్. అప్పటికే మార్చి 27 అనుకుంటా, నాకు బాగా గుర్తుంది, సప్తగిరి థియేటర్లో ప్రీమియర్ షో వేశారు. సో ఎగ్జిబిటర్స్ వాళ్ళు వీళ్ళు చూసి బాగుంది సార్ సినిమా అని అన్నారు. ఓ గుడ్ అంటే మాకు కాంపిటీషన్ ముందే వచ్చేసింది. అంటే ఒక తెలియని నెక్స్ట్ వీక్ మన సినిమా వస్తుంది, ముందు ఒక హిట్ సినిమా పడిపోయింది సరే అని దిల్ రిలీజ్ చేసాం. లక్కీగా మా సినిమా కూడా హిట్ అయింది. దిల్ మార్నింగ్ షో అయిపోయిన సుకుమార్ ఊరికి వెళ్ళిపోయాడు. అక్కడ నుంచి ఫోన్ చేశాడు, సార్ మీరు అడిగినట్టు సక్సెస్ సార్ మన సినిమా, ఇక్కడ అందరు హిట్ అండి. అయితే బస్ ఎక్కి వచ్చా, బస్ ఎక్కి నైట్ బస్ ఎక్కి. నాకు అప్పటికి ఇంకా ఫస్ట్ ఫిలిం అయింది, యంగ్ హీరో కావాలి, ఎవరితో అంత ర్యాపో లేదు. సో ఒకసారి ప్రభాస్ దగ్గరికి వెళ్ళాను. ప్రభాస్ విన్నాడు, కొత్తగా ఉంది కానీ నాకు జడ్జిమెంట్ రావట్లేదు లాంటిది ఏదో ప్రభాస్ అన్నాడు. ఓకే, అలా రవితేజని అప్రోచ్ అయ్యి, రవితేజ కూడా ఉన్నాడు. రాజు కథ బాగుంది అంటే రవితేజతో నాకు అంతకు ముందు నుంచే మంచి ర్యాపో ఉంది.
బాగుంది, బట్ ఇది నేను చేసేది కాదు, ఒక యంగ్ హీరో చేయాలి, ఇంకెవరు ఉన్నారు కనిపించట్లా. అన్ఎక్స్పెక్టెడ్గా ఆ రోజు ప్రభాస్ సినిమా చూస్తా అంటే ప్రసాద్ ల్యాబ్లో సినిమా వేసాం. ఆ రోజు యాక్చువల్లీ నేను దిల్ నేను చెప్తాను. మీరు చెప్పండి, నేను కాదంట్లా. ఆ రోజు నా సైడ్ వర్షన్ మాత్రం చిన్న ముక్కు చెప్తున్నా. ఆ రోజు దిల్ సినిమా నేను ఆల్రెడీ చూశాను, నాకు బాగా నచ్చిన సినిమా. రెండోసారి చూస్తానికి తరుణ్ ఫోన్ చేశాడు నాకు, ప్రసాద్ ల్యాబ్లో ఉన్నాను, నేను సినిమా చూస్తున్నాను దిల్ సినిమా, నువ్వు చూసావా? నేను చూశాను, నాకు నచ్చింది, నేను మళ్ళా చూస్తానని చెప్పి ఆ షోకి వచ్చాను. సో తరుణ్, ప్రభాస్ వీళ్ళందరూ సినిమా చూస్తున్నారు. సో బయట సుక్కు నేను చీకట్లో సార్ ఆ ప్రసాద్ ల్యాబ్లో టర్న్ ప్రివ్యూ తీయడం చెట్టు ఉంది కదా, చెట్టు దగ్గర నిలబడి ఉన్నాం. మాకు ఇంకా వాట్ నెక్స్ట్ అనేది కన్ఫ్యూజ్లో ఉన్నాం. ఎడిటింగ్ రూమ్స్ అది ఉన్నాయి కదా, కార్ అక్కడెక్కడో వెళ్ళిపోయింది, మా ముందు నుంచి ఒక కార్ వెళ్ళిపోయింది, బ్లాక్ కలర్ స్కార్పియో. ఎవరు అనుకో నిలబడినా, వెళ్ళి నిలబెట్టి వాక్ చేసుకుంటూ వస్తుంటే సార్ చీకట్లో ఒక ఎనర్జీ లాగా కనిపిస్తున్నాను. నాకు ఎందుకు అనిపించిందో నాకు తెలియదు. సుక్కు అప్పుడు క్యారెక్టర్ పేరు నచికేత, ఆర్య పేరు నచికేత సినిమాలో. ఏంటి ఆ బాడీ లాంగ్వేజ్ అవన్నీ చూస్తుంటే ఎవరో ఎవరో నడుచుకుంటూ వస్తుంది, నచికేత నడుచుకుంటూ వస్తున్నట్టు. దగ్గరకు వచ్చి చూస్తే బన్నీ. వీళ్ళే పిల్లలుగా అలాగే వీళ్ళనే పెద్దవాళ్ళుగా చూపించేటప్పుడు తీసుకున్న జాగ్రత్తల గురించి పూర్తిగా చెప్పలేదు సార్. అడలసెంట్ ఏజ్ అంటే లవ్ అంటే తెలియని ఏజ్ లో కొంత కథ, వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ ఉండాలి. ఫ్రెండ్షిప్ లవ్ గా మారటానికి తేడా చూపించాలి. యాక్టింగ్ లో చెప్పగలిగే ఎక్స్పీరియన్స్ ఇంకా వాళ్ళకి లేదు, వాళ్ళతో చేపించాలన్నా కూడా కష్టం అది. సో దానికి కొన్ని తీసుకున్న జాగ్రత్తలు ఊరిని కంపారిటివ్గా చూద్దాం. ఇప్పుడు నిక్కర్ స్టేజ్లోనేమో ఏ ఫీలింగ్స్ లేవు వాళ్ళకి, అదే ప్యాంట్ స్టేజ్ వచ్చి కొంచెం అప్పుడే వాళ్ళకి రొమాన్స్ అంటే ఏంటి అర్థమవుతుంది అని చెప్పడం కోసమని బిగినింగ్లోనే మాంటేజ్లో ఆ షాట్ వేసి మళ్ళీ ఆ సాంగ్లో అది రిపీట్ చేశాను. సార్ ఇదే మూవీలో పిల్లలుగా చేసిన కావ్య అండ్ తేజ్ వాళ్ళిద్దరు కూడా వచ్చారు ఇక్కడికి, ఒక్కసారి వాళ్ళని పిలుద్దాం. వాళ్ళు చిన్నప్పుడు ఎలా ఉన్నారో ఒకసారి అటు చూడండి, వాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారో చూద్దాం. ఏంట్రా నువ్వు డైరెక్ట్ గా కూర్చోమంటే అంత పెద్దోడు అయిపోయావు? కూర్చున్న తర్వాత కూర్చుంటా అన్నాను. చాలా పెద్దోడు అయిపోయాడు అన్న. మొన్న పార్టీలో కనిపించి హాయ్ బనానా అంటే అసలు ఈ పార్టీలో నువ్వు ఎలా కనిపించావు అని అడిగాను నేను. అంటే పార్టీలో కనపడతాను, నేను కళ్ళ కూడా కూర్చోలేదు. అదే చాలా పెద్దోళ్ళు, మీరు చాలా పెద్దోళ్ళు అయిపోయారు, బట్ మేము అలాగే ఉన్నాం. అదే నాకు ఆశ్చర్యం. ముఖ్యంగా మీరు. నేను అదే కదా, బన్నీ కూడా బన్నీ చాలా చేంజ్ అయిపోయాడు అసలు. హాయ్ తేజ్ అండ్ హాయ్ కావ్య. హలో. నిజంగానే చాలా పెద్దోళ్ళు అయిపోయారు. ఇందులో దిల్ రాజు గారు అమ్మాయిని చూడగానే ఒక చిన్న మాట అన్నారు, ఈ అమ్మాయి చాలా చబ్బీగా సన్నగా ఉంటే మన బ్యానర్ లో హీరోయిన్ చేసేద్దాం అని. దిల్ రాజు గారికి ఆల్రెడీ అవన్నీ తిరిగిపోతున్నాయి, నాకు అర్థమైపోతుంది. ఇందాకే అడిగా చూడగానే ఇంట్రెస్ట్ అని అడిగా ఫస్ట్. అంటే చిన్నప్పుడు యాక్ట్ చేయడం ఇస్ డిఫరెంట్. సమాధానం చెప్పు మరి. ఇంట్రెస్ట్ అంటే నేనేం కాంక్రీట్ ప్లాన్ చేసుకోలేదు, బట్ మేబీ కాంక్రీట్ గా సిమెంట్ ప్లాన్ అయిపోయింది. తేజ్ నీ సంగతి ఏంటి? నేను బీబీఏ చేస్తున్నాను. అంటే బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. ఓకే, వెరీ గుడ్. గట్టిగా అడిగితే నాకు కూడా గుర్తుండదు అప్పుడు. తను ఏదో ఒక ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ చెప్పాడు సార్, మీరు తనది ఏదో షార్ట్ డైరెక్ట్ చేశారంట. నాకు మొత్తం అన్ని సినిమాల్లోకి చాలా పేరు వచ్చింది ఇంద్రాలో ఒక్క చిన్న బిట్టు వల్ల. సో గోపాల్ గారు డైరెక్ట్ చేస్తున్నారు. అంటే గంగోత్రి ఆ తర్వాతే గంగోత్రి అయిందన్న. ఇంద్ర తర్వాత గంగోత్రి. అంటే ఇంద్రాలో ఆ షార్ట్ కి ఎక్కువ పేరు వచ్చింది. మీరు పాపం అసలు ఇదేదో ముందు చెప్పుంటే మా ఇగో హట్ లేదు. ఇంద్ర తర్వాత గంగోత్రి. వాడు మాత్రం తెలుగుతో కూడా ఇక్కడ ఎందుకు వేస్తున్నాడో మీరు వింటే మొత్తం మీకు అర్థం అవుద్ది. ఇంద్రాలో 2 సార్లు చేసేసాను. టేక్ నడిచెళ్ళేది ఉంటుంది కదా, అది 2 సార్లు చేస్తాం. 2 సార్లు చేసిన తర్వాత కరెక్ట్ అదే టైం లొకేషన్ చూడడానికో దేనికో డైరెక్టర్ గారు అక్కడే ఉన్నారు. గోపాల్ గారు ఉన్నారు, గోపాల్ గారు డైరెక్ట్ చేస్తున్నారు. వీడికి నేను చెప్తాను ఎలాగో, అప్పటికే ఆల్రెడీ నేను టీడీపీ యాడ్స్ చేసేస్తున్నాను, రాజ్ కుమార్ చేసేస్తున్నాను డైరెక్టర్ గారితో అని నేను చెప్తానని చెప్పి చేసి చూపించారు. లిటరల్గా నేను అదే చేశాను. దానివల్ల నాకు ఎంత పేరు వచ్చిందంటే ఇవాళ ఎవరు చూసినా ఇంద్రాలో తేజ కదా నువ్వు కదా అంటారు. సో నాకు అది కూడా రాజేంద్రరావు గారి వల్లే ఆ పేరు కూడా వచ్చిందని నేను అనుకుంటున్నాను.
నాకు గుర్తులేదురా, నువ్వు చెప్తే కానీ గుర్తులేదు. ఈ ఎక్స్పీరియన్సెస్ ఏమైనా చెప్తావా గంగోత్రి మూవీ షూటింగ్ అప్పుడు? ఇందాక ఇంద్ర అన్నారు కదా, బన్నీ అన్నకు గుర్తుందో లేదో తెలియదు కానీ ఫస్ట్ నన్ను తేజానే బన్నీ అన్న రూమ్కి తీసుకెళ్ళారు. మేము అక్కడ షూటింగ్లో ఉన్నాము. అయితే తిను కావ్య అని నాకు ఇంద్ర మూవీ అంటే అదొక పిచ్చి. ఆ మూవీ అంటే నేను రాఘవేంద్ర అంకుల్ కలిసినప్పుడు కూడా ఏదైనా చెయ్యి అనగానే చిరంజీవి గారి డైలాగ్ చెప్పేది ఒకే కదా అని పీకేస్తే పీక ఇంత పాప నాకు గుర్తు. రూమ్ లో ఒకసారి అరిసేస్తే కంగారు పడ్డాను నేను. నాకు గుర్తుంది. ఒకటి కదా ఎవరైనా ఏమైనా చెయ్యి అనగానే ఫస్ట్ నాకు ఆ డైలాగే వచ్చేది అన్నమాట. ఏది చెప్పు ఒకసారి. రే వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. వెరీ గుడ్ కావ్య. దిల్ రాజు గారు ఆడిషన్స్ కండక్ట్ చేసేశారు. గంగోత్రి సినిమాలో కొన్ని సెన్సిటివ్ సీన్స్ పిక్చరైజ్ చేసేటప్పుడు మీరు తీసుకున్న జాగ్రత్తలు ఏమిటి? ఆడవేషం వెళ్ళి పరీక్ష రాస్తావు కదా, అది ఒకసారి అటు చూడు అసలు ఆడవేషం ఎలా ఉందో ఒకసారి. ఈ ఆడాళ్ళు పెద్ద మనిషి అవటం అనేది కామను. జస్ట్ కట్ చేసి ఎవరితోనో పోస్ట్ చేసి అదే కొబ్బరాకు మీద కూర్చోబెడితే సరిపోతుంది. కానీ ఇది పోస్ట్ చేయాల్సిన అవసరం ఉంది కథకి. వాళ్ళ ఏజ్కి కానీ వన్నీ ఏజ్కి కానీ లేకపోతే ఇంకోళ్ళకి కానీ రియాక్షన్ ఎలా ఇవ్వాలి? కొన్ని ఇన్ఎక్స్ప్రెసివ్ థింగ్స్ ఉంటాయి, ఎక్స్ప్రెస్ చేయలేని, ఎక్స్ప్రెషన్ ఇవ్వలేము దానికి చాలా తల బాదుకోవాల్సి వచ్చింది. ఏం చేస్తే బాగుంటుందని అది ఊరినే సీన్ చూసి దాని గురించి డిస్కస్ చేద్దాం. కంపల్సరీగా చెప్పాలి, ఇతను రానియకూడదని చెప్పి. సరే, ఇక్కడ ఫస్ట్ చెప్పేది ప్రకాష్ రాజుకి. ప్రకాష్ రాజుని మామూలు డైరెక్టర్స్ హ్యాండిల్ చేయటం కష్టం. బికాజ్ అతను డైరెక్టరు, అన్ని భాషల్లో మాట్లాడగలడు, ఏ ఎక్స్ప్రెషన్ అయినా ఇవ్వగలడు. బట్ ప్రకాష్ రాజుకి నేను చెప్పాలిగా, చెప్పకుండా దానికి రియాక్షన్ ఇవ్వమంటే సరిపోతుంది. ఏమిస్తాడో నేను దాని గురించి చాలా ఆలోచించాను. మగవాళ్ళకి ఇందులో సబ్జెక్ట్ ఏముంటుంది తండ్రికి ఆలోచించి, బట్ ఫ్యాక్షనిస్ట్ అయినా ఒక గర్వంగా ఫీల్ అవ్వాలి, నెక్స్ట్ పెళ్లి చేయాలని ఏదో ఎంత ఆలోచించి ప్రకాష్ ఇట్లా తెలుస్తుంది గబుక్కున మెడలో ఉన్న తీసిన ఇట్లా అలా ఎందుకు గురుజీ అన్నాడు. కొన్ని ఫేస్ మీద ఇట్లా కెమెరా పెట్టేసి ఈ ఎక్స్ప్రెషన్ అంటే చాలా ఇబ్బంది. నెక్స్ట్ ఇతని ఏజ్కి ఇతను కనుక ఆ అమ్మాయిని వేరే ఉద్దేశంతో కానీ ఇంకో ఉద్దేశంతో కానీ ఉంటే దాని ఇంకోలా ఇప్పుడు కూడా చెప్పలేము. ఇది డ్యాన్స్ చేయలేడు, సంతోషపడలేడు. అందరూ చాలా ఆలోచించి ప్యానింగ్ షాట్లోనే తోటలో నీళ్లు పోస్తున్న జాగ్రఫీ ఒక షాట్ పెట్టి, ఆ సైకిల్ వస్తూ ఉంటే ఫోర్గ్రౌండ్లో నీళ్లు పోస్తున్నట్టు పెట్టి ఆ మాట అనగానే ఒకసారి రెండేపుల నుంచి వాటర్ వచ్చి, అంటే ఎక్స్ప్రెస్ చేయలేని కొన్ని వచ్చినప్పుడు మనం డైరెక్టోరియల్గా నీకు చెప్పినట్టు గుర్తు, నీకు అర్థమైందా? అసలు ఏమీ తెలియదు అంకుల్. మీరు చెప్పారు, నేను చేసాను, అది తప్ప నాకు అసలు ఇప్పుడు చూస్తుంటే నాకు చాలా అండర్స్టాండింగ్ ఇప్పుడు వస్తుంది. అంటే ఒక విషయం అర్థం చేసుకుంటాను కూడా కొంత అనుభవం కావాలి, ఎక్స్పీరియన్స్ దానికి యూజ్ అవుతుంది. అదే అందుకనే బెస్ట్ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఈస్ టర్నింగ్ అవే. వెనక తిరిగి ఉన్నాడు అనుకో, ఆడియన్స్ ఊహించుకుంటారు పాపం చాలా బాధపడుతున్నాడు. నేను రాఘవేంద్ర అంకుల్తో పనిచేసిన తర్వాత దాదాపు ఒక దగ్గర 10 మంది డైరెక్టర్స్తో పనిచేస్తుంటాను. నాకు చాలా ఏళ్ళు ఆయన ఒక మాట అనేవారు, దాని అర్థం నాకు అర్థమయ్యేది కాదు. అండ్ ఫస్ట్ సినిమా అప్పుడు అన్నారు, నాకు చాలా ఒక 5, 6, 7 ఫిల్మ్స్ పట్టింది ఆ విషయాన్ని అండర్స్టాండ్ చేసుకుంటాను. ఇవాళ నేను మీకు చెప్పినా అది మీకు అర్థం కాకపోవచ్చు, కానీ చాలా బ్యూటిఫుల్. ఇది నాకు ఎప్పుడు గుర్తుండిపోదు. ఆయన అనేవారు, ద లాజిక్ ఎండ్స్ వెన్ ద డ్రామా బిగిన్స్ అనేవారు. ఏంటి దాని మీనింగ్? లాజిక్ ఎండ్ అవుతాం ఏంటి? డ్రామా అంటే నేను ఇంకా డ్రామా అంటే స్టేజ్ డ్రామా అనుకుంటున్నాను, లాజిక్ అంటే మ్యాథమెటిక్స్ అనుకుంటున్నాను. ఏంటి దీని మీనింగ్? దీనికి అసలు నిజంగా మీనింగ్ ఉందా? ఆయన ఊరికి ఏదైనా అంటున్నారు అనుకున్నాడు. చాలా ఏళ్ళ తర్వాత నాకు ఆల్మోస్ట్ పరుగు అయిపోయిన టైంకి నాకు అర్థమైంది అది. ఓహో, దీని మీనింగ్ ఇంత ఉందా, ఈ విషయాన్ని ఆయన మాస్టర్ చేశారనమాట. సో ఆయన చెప్పిన చాలా విషయాలు చాలా ఏళ్ళ తర్వాత కనెక్ట్ అవుతాయి నాకు. అంటే అంత అనుభవం వచ్చిన తర్వాతే ఒక్కొక్క విషయం ఆయన చెప్పింది అర్థమవుతుంది. సార్, గంగ నామకరణం సన్నివేశం గురించి ప్రతిదానికి రీ రికార్డింగ్తో లింక్ పెట్టాను. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ముందు అనుకుని, అంటే ఏ సీన్కి ఆ సీన్ కాకుండా ఒక దాంట్లోంచి ఒకటి మిక్స్ అవ్వాలన్నమాట. అది మెంటల్గా ఫిక్స్ అయ్యి అది 2 బిట్లు చేశాను. అది ఒకసారి చూద్దాం. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ ఈ సీన్ని పేరు పెట్టేదికి ఒక మ్యూజిక్ లాగా పెట్టేసి నెక్స్ట్ హిమాలయాస్ ప్యానింగ్ చేసి వీళ్ళు ఎంటర్ అయ్యారని చెప్పొచ్చు. బట్ ఈ మ్యూజిక్కే అక్కడికి లింక్ చేయాలి, ఎప్పుడు వచ్చినా కూడా టైటిల్ని గంగలో ఉన్న పవిత్ర చూపించాలని చెప్పేసి
ఈ సీన్ లో ఉన్న మ్యూజిక్ అక్కడికి వెళ్ళాలని ముందే డిజైన్ చేసింది అనమాట. అందుకనే అంటే నాకు అనిపించింది ఏంటంటే మీరు స్క్రిప్ట్ స్టేజ్ లోనే ట్రాన్స్లేషన్స్ ఫిక్స్ అయ్యారు. అది మొత్తం హోంవర్క్ అయిపోయింది. మ్యూజికల్ ట్రాన్స్లేషన్స్ ఉన్నాయి. ఇది జస్టిఫైడ్ అంటారా బన్నీని లాంచ్ చేస్తూ ఫీమేల్ ఓరియంటెడ్ టైటిల్ ఫర్ ద మూవీ? అంటే అదేనండి, ఫీమేల్ ఓరియంటెడ్ కంటే ఆ గంగోత్రి అనేది యాక్చువల్లీ ఒక రివర్ కదా, రైట్. సో సినిమా లింక్ కూడా అది ఉంటది. ఆ గంగలో గంగకు సంబంధించి లింక్ ఉంది. అంటే ఒక అమ్మాయికి పేరున్న, సో వాళ్ళ బ్యాక్ డ్రాప్ మొత్తం ఈజ్ ఎ బ్యాక్ బోన్ స్టోరీ. ఆ గంగకు లింక్ ఉంది. ఇందులో ఒక అడ్వాంటేజ్ రాజు, ఆడియన్స్ కి వీళ్ళు ఎంత పాపులర్ అయితే మనకు అంత రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. బిగినింగ్ స్టేజ్ కనుక, లేకపోతే ఈ పిక్చర్ 4వ సినిమా అయితే సింహాద్రి అని పెట్టి తీరాలని ప్రొడ్యూసర్ కానిచ్చి డిస్ట్రిబ్యూటర్ కానిచ్చి అంతే కదా. సింహాద్రి ఇస్ పవర్ఫుల్ నేమ్. దీని తర్వాత వచ్చింది రాజమౌళి సింహాద్రి. అవును. అప్పటికి ఇంట్రడక్షన్ కాకపోయింటే 4వ సినిమానో 5వ సినిమా అయితే ఆర్య ఇవన్నీ అయిన తర్వాత డెఫినెట్ గా ఇక్కడ ఏదో ప్రెషర్ వచ్చేది. సబ్జెక్ట్ కాన్సన్ట్రేషన్, సబ్జెక్ట్నే ప్రొజెక్ట్ చేయాలనుకోవటం, అది హీరో కానీ మేమందరం కలిసి దీనికే ఇంపార్టెన్స్ ఇవ్వాలి, సబ్జెక్ట్ డామినేట్ చేయాలి అనుకున్నాం కాబట్టి జరిగింది. లేకపోతే పాపులారిటీ వచ్చిన తర్వాత పెట్టడం అయితే కష్టమయ్యేది. నాకు ఇది బాగా గుర్తు, ఎందుకంటే చిరంజీవి గారును అరుణ్ గారు డిస్కస్ చేసుకునేప్పుడు బన్నీని లాంచ్ అయిపోతున్నాం కదా, వాళ్ళిద్దరు పర్టికులర్ గా ఒక హీరో వస్తున్నాడు, ఒక హీరో ఓరియంటెడ్ ఫిల్మ్ కింద ఉండకుండా ఒక కథ ఓరియంటెడ్ ఫిల్మ్ అయి ఉండాలి, దానికి చాలా స్ట్రాంగ్ డైరెక్టర్ ఫస్ట్ సినిమా జనాల్లోకి వెళ్తే ఆటోమేటిక్గా హీరో జనాల్లోకి వెళ్తారు, వాళ్ళు డిస్కస్ చేసుకున్నారు. నాకు బాగా గుర్తు. సో ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్ స్టోరీ ఉండేది ఫిల్మ్ ఉండాలి. అందులోనూ రాఘవేంద్రరావు గారు 100th ఫిల్మ్ అంటే దానికి ఒక మార్క్ ఉంది. అందులో కానీ వెళ్ళి పడితే ఆ ఫ్లోలో ఆ బొట్టే తీసుకెళ్ళిపోతుంది మనం ముందుకి అని వాళ్ళు బాగా మాట్లాడుకునేవారు. చిరంజీవి గారికి పర్టికులర్ గా ఈ సబ్జెక్ట్ చాలా ఇష్టం. సబ్జెక్ట్ గా అయినప్పుడే చాలా బాగుంది. ఇది రాఘవేంద్రరావు గారు ఎలా హ్యాండిల్ చేస్తారో నేను ఎక్స్పీరియన్స్ తో చెప్పగలుగుతున్నాను. డెఫినెట్లీ చాలా బాగుంటుంది. అండ్ దాన్ని రైట్ ప్యాకేజింగ్. అప్పుడు నాకు బాగా గుర్తు, కీరవాణి గారు ఉంటారు, మన చోట ఉంటాడు. అప్పుడు చోట ఎలా అంటే అప్పుడు ఏంటి ఇప్పుడు ఏంటి, ఎప్పుడు చోట గీతార్స్ ఇన్ హౌస్ కెమెరామెన్ లాగా అనమాట. చోట గురించి చెప్పాలి. నాకు బేసిక్లీ షూటింగ్ జరిగేప్పుడు ఎండలో నుంచుంటే గొడుగు పెట్టుకోవాలని కూడా తెలియదు. నేను జస్ట్ అలా షూటింగ్ లో అలా నుంచుని ఉంటే పిలిచి చెప్పాడు, నువ్వు హీరోవి, నీ స్కిన్ పాడైపోద్ది, అందరు చూస్తారు, సో గొడుగు ఉంటుంది, గొడుగు పెట్టుకో, గొడుగు కింద నుంచో, ఎప్పుడు షార్ట్ బ్రేక్ వచ్చినా గొడుగు కింద నుంచో. నన్ను నుంచి దగ్గర ఉండి గొడుగు పెట్టుకోవాలి అనే విషయం కూడా తెలియదు నాకు, ఎండ ఉంటే. ఆ విషయం నేర్పించింది నాకు చోట దగ్గరుండి. అన్ని ఈ సినిమా నుంచే స్టార్ట్ అయింది. ఫ్యాక్షన్ సినిమా బ్యాక్గ్రౌండ్ తో ఉండేటువంటి గంగోత్రి సినిమాని మ్యూజికల్ బ్యాక్గ్రౌండ్ తో ఎలా మలిచారో, డైరెక్టర్ గారు ఎలా చేశారో ఒకసారి చూద్దాం. మాతృదేవోభవ అనేది వాళ్ళ మదర్ అంత ముందు వాళ్ళ హస్బెండ్ కి మెడలో, మీరు ఎప్పుడు డేంజర్ లోకి వెళ్తున్నారు, డేంజర్ లేకుండా మీకు ఉపయోగపడుతుందని మెడలో కడుతుంది. అది కట్టుకుని మొదలు పెడతాడు అనమాట. సో ఆ పార్ట్ అంతా వాళ్ళని గుర్తు చేయటం కోసం మాతృదేవోభవ అన్ని చేసుకుంటూ వచ్చి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు మామూలుగా సీన్ అంతా తలుపు తన్నుకు వచ్చేసి సీన్ మాట్లాడి వెళ్ళొచ్చు. ఇవన్నీ ఏంటంటే కొంచెం అవసరం అయితే ఒక కారు పెట్టి దాని మీద కొంచెం అప్పుడు పౌడర్ తెల్లాం, గుర్తుందా అంకుల్, ఏంటి పౌడర్ తెలుతున్నా. ఆ ఏజ్కి మిగతా ఎలిమెంట్స్ కూడా హెల్ప్ చేయాలి. మిగతా ఎలిమెంట్స్ కూడా అదే. ఇప్పుడైతే ఏ ఎలిమెంట్స్ అవసరంలా. ఇక్కడ చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ప్రతిదీ సెట్లో చిన్న కృష్ణ ఉండేవాడు, గుర్తుందా నీకు? దగ్గర ఉండేవాడు రైటర్. వాళ్ళకి గబుక్కున వచ్చేసి, ఏమండి ఎప్పుడు చూసినా 20 మంది హెంచ్మెన్ లేకుండా ఉండడు కదా వీడు ఒక్కడే వచ్చి మాట్లాడుతుంటే హెంచ్మెన్ ఏం చేస్తారు, మీరు ఎవరిని కొని ఓకేనయ్యా హెంచ్మెన్ పెట్టి ఈ సీన్ ఎలా తీయాలో చెప్పుకొని రాసావు కదా. చాలాసేపు డిస్కషన్. కనుక వాళ్ళు ఎప్పుడో భోజనానికో దీనికి వెళ్ళారయ్యా, హెంచ్మెన్ అన్నంత మనం భోజనం చేయకూడదు, గేట్ వేసేసి భోజనానికి వెళ్ళారు. ఈ లోపల జరిగిపోయింది. ఎండ్లో వస్తారు. ఇందాక నువ్వు అన్నావే వేర్ లాజిక్ స్టార్ట్స్ ది డ్రామా ఎండ్స్ అని. ఈ సీన్లో చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మా ఇద్దరికి ఎప్పుడూ ఐడియా రాలేదు, నువ్వు లేనిపోయింది మమ్మల్ని అంటకట్టావు కనుక నౌ ఐ హావ్ డిసైడెడ్ మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం. ఛాన్స్ దొరికింది కదా, సర్వెంట్ కొడుకుని అమ్మాయిని చూసుకోరా అంటే లవ్ చేశాడంటే తప్పు అవుతుంది. సో తప్పు ఇతని మీద నుంచి అతని మీద షిఫ్ట్ చేస్తాం. ఐ లవ్ గంగోత్రి అనగానే సరే నా షాట్ వస్తుంది చోట అని చెప్పాను. తలుపు తీసి గాలి గీలేసి బొడ్డు కనపడే. 35 ఏళ్ళు నేను నేర్చుకుంది ఒక ఎత్తు సార్, ఈ ఒక్క రోజు నేర్చుకున్నది చాలా సార్. నిజం అంటే వెరీ యూస్ఫుల్ థింగ్స్ ఇవి. నేను పని చేశాను సినిమాకి, నేను పని చేసి ఏం ఫీల్ అవ్వాలా, జస్ట్ మెకానికల్ గా చేశాను సార్. నేను ప్రతి షాట్ డైరెక్ట్ గా చెప్పారు, ఎక్స్ప్లోర్ ఉందా ఇది ఉందా తప్ప ఎంత డెప్తా, ఎంత హార్డ్ వర్క్ ఉందా దీని వెనకాల, ఎంత ఆలోచన ఉందా అనేది
నేను నేర్చుకున్నాను సార్. దయచేసి మీ సినిమాలో మీ సీన్లు ఇలాంటి సీన్లు అన్ని ఎడిట్ చేసి ఆ సీన్ వెనకాల జరిగింది మీరు చెప్తే ఈ ఇన్స్టిట్యూట్లు, ఈ పూనా ఇన్స్టిట్యూట్లు, అడార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, ఈ ఇన్స్టిట్యూట్లు ఏం అక్కర్లేదు సార్. ఇంట్లో కూర్చుని కొన్ని వేల మంది డైరెక్టర్లు, ఇంట్లో కూర్చుని కొన్ని వందల మంది కెమెరామెన్లు వస్తారు సార్. పాఠాలుగా మలచాలని 10 మందికి తెలపాలని మొదటిసారి మౌనం మాట్లాడుతుంది. ఒక గంగోత్రి సినిమాలోనే ఏంటంటే మీరు తీసిన సూపర్ హిట్ సినిమాస్ అన్ని ఎన్నిట్లో రామారావు గారితో తీసినవి కానీ, చిరంజీవి గారితో తీసినవి కానీ, ఇంకా ఎంతో మంది యాక్టర్స్ తో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తీశారు కదా. బెస్ట్ ఎగ్జాంపుల్ మొన్న చూడన్నా మన గుణశేఖర్ గారి రుద్రమదేవి షూటింగ్ కి నా కాస్ట్యూమ్స్ చేసింది ఈవిడి మన నీతా లూలా. ఆవిడ ద మోస్ట్ సీనియర్ కాస్ట్యూమర్. ఆవిడ చేసిన వన్ ఆఫ్ ద ఫస్ట్ ఫిల్మ్స్ జగదేక్ వీరుడు అతలు. ఆవిడ అప్పుడప్పుడే అప్కమింగ్ ఫ్యాషన్ డిజైనర్ అంట. ఆవిడ రాఘవేంద్ర గారు అంకుల్ గురించి చెప్తుంది, హీఈస్ అ గ్రేట్ మ్యాన్. ఆయన నాకు ఎంత క్లియర్ చెప్పాడు, ఇలా ఫెదర్స్ తో కావాలి, దీంతో కావాలి, దాంతో కావాలి అని ఆవిడ చెప్తుంది. అంటే షీఈస్ నేషనల్ అవార్డ్ 4 times. షీఈస్ లైక్ ఐ వర్క్డ్ విత్ సో మెనీ డైరెక్టర్స్ ఆల్ ఓవర్ ద కంట్రీ, బట్ హీస్ వన్ బ్రిలియంట్ డైరెక్టర్. హీ నోస్ వాట్ హీ వాంట్స్ అనేది. నేతరాళ్ళలో ఫస్ట్ నేనే సౌత్ కి ఇంట్రొడ్యూస్ చేస్తాను. ఫస్ట్ ఫిల్మ్ హిందీలో చాందిని చేసింది, సౌత్ లో ఫస్ట్ ఫిల్మ్ జగదేక్ వీరుడు అతలు వస్తుంది. నేను బోలెడన్ని విషయాలు నేర్చుకుంటూ ఉన్నాను. నువ్వు డైరెక్టర్ ఏమో సార్ చెప్పలేము, అన్ని విషయాలు తెలిసిపోతున్నాయి ఇక్కడ. కాదు, ఇక్కడ ప్రొడ్యూసర్ కూడా ఉన్నాడు. కొత్త దిల్రాజ్ గారి ఫ్యాక్టరీ నుంచి ఇంకా చాలా మంది కొత్త దర్శకులు రాబోతున్నారు. వాళ్ళందరికీ మీరు రూమ్స్ ఎక్స్ట్రా కట్టించాలి. ఈ ప్రోగ్రామ్ చూసి ఇంకా చాలా మంది వస్తారు. నన్ను నేను చెక్ చేసుకుంటున్నా. అంటే నేను ఒక సీన్ వింటున్నప్పుడు నా స్టైల్ ఒకటి ఉంటుంది, ఇది ఎలా ఉండొచ్చు, కళ్ళు మూసుకుంటే నేను సినిమా చూస్తుంటే ఇది ఎలా వర్క్ అవుద్ది ఏంటి అని ఆలోచిస్తాను. మళ్ళీ సింగిల్ లైన్ ఆర్డర్ పెట్టుకున్నప్పుడు అలాగే థింక్ చేస్తాను. ఇప్పుడు కొత్త అనిపిస్తున్నాయి. ఓకే, అంటే యాక్చువల్లీ హాలీవుడ్లో చేస్తారు సార్. అంటే సీన్ పేపర్ పెట్టుకొని డీటెయిల్గా స్టోరీ బోర్డ్ లాగా వేస్తారు. నిజంగా డైరెక్టర్స్ నేర్చుకోగలిగితే, ఇప్పుడు మీ ఎక్స్పీరియన్స్లు ఇవన్నీ తీసుకొని వాళ్ళ సీన్ని డిజైన్ చేసినప్పుడు స్టోరీ బోర్డ్ లాగా చేయగలిగితే వీళ్ళు వండర్స్. ఏదో సీన్ తీసేసాము అనేది కాకుండా చేయగలిగితే వండర్స్ చేయొచ్చు. ఓకే. అండ్ నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే అందరూ రాఘవేంద్ర అంకుల్ అనుకుంటే అమ్మాయిలు బాగా చూపిస్తారు. అండ్ ఊరికే అమ్మాయిని ఫోర్గ్రౌండ్ లో పెడతాడు. యాక్చువల్లీ ఆయన చూపించేది హీరోనే. మీరు ఏ సినిమాలో చూడండి హైలైట్ అయ్యేది హీరోనే, అమ్మాయి జస్ట్ ఊరికే బొమ్మ. ఇది చూపిస్తూ మెయిన్ ఇది హైలైట్ చేస్తున్నా. ఈ విషయాన్ని హైలైట్ చేయడానికి అమ్మాయిని వాడతారు, అంతేగాని ఆయన మొన్న నేను త్రికం గారు కూడా మాట్లాడుకుంటున్నాం, ఆయన అసలు ఎప్పుడు హీరో అనేది ఆయన వదలరు. ఆయన మాస్టర్. అంటే ఆ విషయం చాలా బాగా తెలుసు. దగ్గరుండి ఆయనతో ట్రావెల్ చేశాను కాబట్టి నేను తెలుసుకున్నాను నా ఫస్ట్ సినిమా నుంచి. అది నా పర్సనల్ కి ప్రొఫెషనల్ కి రెండింటికి చాలా తెలియకుండా చాలా బేస్మెంట్ వేసి పెట్టింది. ఓకే. हम नीच कमीन कुत्ते ऑटो जानी को काम होने के बाद 5 लाख रुपए देंगे 5 लाख रुपए देंगे हाथ निकाल अच्छा दिए ना నీచ్ కమనే ఎక్కడ ఉన్నారు మరి, కుత్తే గారు అక్కడ ఉన్నాడు. అండ్ విలన్ వచ్చి చిరంజీవి గారిని చూసి గుడ్, వెరీ గుడ్, రైట్, నువ్వు యాక్టింగ్ బాగా చేయాలి అంటే చిరంజీవి గారు ఖాళీ రైట్, నువ్వు డబ్బులు బాగా ఇవ్వాలి. తెర వెనకుండే మీరు తెర ముందుకు వస్తే ఎలాంటి క్యారెక్టర్స్ ప్రిఫర్ చేస్తారు? అల్లు అర్జున్ క్యారెక్టర్. చెప్పండి సార్, మీరు ఏ సినిమా చేస్తారు? సీతమ్మ వాకిట్లో వెంకటేష్ నాకు ఇవ్వాలి, మహేష్. నేను ఇంకా ఆర్య సినిమా చేద్దాం, అజయ్ క్యారెక్టర్ మీరు చేసిన నెగిటివ్ క్యారెక్టర్ పిల్లికల్లో కదా. హీరోగా మొదటి సినిమా గంగోత్రి కాకపోయి ఉంటే మీరు ఎలాంటి సినిమా చేసి ఉండేవారు? డైరెక్టర్ ఎవరు? మీకే గనక చాయిస్ ఇచ్చుంటే. నీకేం పోయింది చెప్పడానికి? మళ్ళీ చదువు సరిగ్గా. హీరోలు కదలదు కానీ హీరోయిన్ మాత్రం కదిలిపోద్ది, అదేంటో నాకు ప్రాబ్లం.